బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మాభిమానానికి ప్రతిబింబమన్నారు నల్గొండ క్లబ్ అధ్యక్షుడు గోలి అమరేందర్ రెడ్డి. నల్గొండ క్లబ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగలో మహిళా శక్తిని ప్రదర్శించడానికి, సామాజిక ఐక్యతను మరింతగా పెంపొందించడానికి ఉపయోగపడతాయన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసేది బతుకమ్మ పండుగ అని కొనియాడారు. పెద్ద ఎత్తున తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలతో మహిళలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆటలాడు పాటలు పాడిన మహిళలకు సాయికృష్ణ షాపింగ్ మాల్ యాజమాన్య బహుమతులను ప్రదానం చేసింది. బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్ని బాబుద్ది కోల్ గుండెలతో దండోరే ఎండో ఆడా బిడ్డేమో పుట్టిల్లు చెరేగియాలా కన్నోళ్ళు కన్నీరై పొంగే ఉయ్యాలా చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చే సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ పల్లె గింజలు ఇచ్చి చక్కెర పోసి దంచింది రోట్లు అక్కయ్య మస్తు పావు రంగ సత్తి పిండి చేసే వనికెట్టి చేతులతో నానమ్మ ఓ కొత్త బట్టల కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా అనుమరాళ్ళ చేతి మట్టి గాజులకియ్య కళ్ళ గురికి తులిపే ఓ అవ్వ బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా ఆడబిడ్డల్ని చేర్చనే కన్నుల చెంతనా అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాలా. మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. 9 రోజులు బతుకమ్మలను పేర్చి మనము ఈ 9వ రోజు సద్దుల బతుకమ్మగా చేరుస్తాము. ప్రతి ఒక్క పువ్వులను కూడా చేర్చి ఈ బతుకమ్మను పేర్చడం జరుగుతుంది. దీంట్లో తంగేడు, గొనుగు, బంతి, చామంతి, గులాబీ ఇన్ని పువ్వులతోటి ఈ బతుకమ్మను పేర్చడం జరుగుతుంది. ప్రతి ఒక్క పువ్వులలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. తంగడి పువ్వులలో ఒక ప్రాణం పోయే స్థితిలో ఉన్న వారికి కూడా తంగడి పువ్వులు ఆ ఔషధానిగా ఇస్తే ప్రాణం తిరిగి వస్తుందని మన యొక్క కథల్లో చెబుతున్నారు. అన్ని దేవుళ్ళకి మనం పూజ చేస్తాం, కానీ ఇక్కడ మాత్రం ప్రకృతిని దైవంగా పూజ చేసుకొని ప్రకృతి నుంచి తెచ్చిన పూలను తీసుకొచ్చి దేవుడిగా పూజించి మనం బతుకమ్మ పండుగ చేసుకుంటామండి. బతుకమ్మ 9 రోజులు చేసుకుంటామండి. ఫస్ట్ రోజు ఎంగిలిపూ బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ అని చెప్పేసి రోజు ఒక దాంతో నైవేద్యాలు చేస్తూ సాయంత్రం పూట మహిళలందరూ కలిసి ఒక చోట చేరి చేసుకుంటారండి. 9వ రోజు లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ అని చెప్పేసి చేస్తామండి. అనేక రకాల పాటల్ని పాడుతూ ఒక్కేసి పువ్వు వేసి చందమామ పాటతో మొదలు పెడతారు. జనకుని ఇంట్లో కోల్, సత్యజనకుని ఇంట్లో కోల్తో లాస్ట్ చేస్తారు. ఈ రకంగా ఇంత అందంగా మహిళలందరూ కూడా పాడుకోవటం, సంస్కృతిని గౌరవించుకోవడం, కోలాటాలు, పాటలు, డాన్స్లు ఇలాంటి సంస్కృతిని గౌరవించుకునే గొప్ప సంస్కృతిని పొందుతున్నందుకు గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం నల్గొండ క్లబ్లో మా యొక్క గౌరవ సభ్యుల కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటూ ఉంటాం. దానిలో భాగంగానే ఈరోజు 4వ రోజు మరి ఏదైతే నానబియ్యం బతుకమ్మ ఉందో దాన్ని మా మహిళలంతా కూడా పెద్ద ఎత్తున బతుకమ్మలు పెంచుకొచ్చి వారి మన యొక్క సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. వారిని అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు ముఖ్యంగా. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో ఒక పువ్వును పూజించే సంస్కృతి మన తెలంగాణలో ఉంది. మరి అదేవిధంగా ఎవరైతే మంచిగా అలంకరణతో వచ్చారో ఈ కార్యక్రమానికి వారికి కూడా ప్రోత్సాహకర బహుమతులు అందజేస్తూ ఉన్నాం. ప్రపంచంలోనే గొప్పగా పూలను పూజించే ఈ బతుకమ్మ పండుగ అనేది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉండటం చాలా ఆనందదాయకము. మరియు మా నల్గొండ క్లబ్లో నిర్వహిస్తున్నందుకు కమిటీ తరపున కానీ అందరైనా మహిళల తరపున కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు బతుకమ్మల్ని మంచిగా సాంప్రదాయపూర్వకంగా అన్ని రకాల పూలతోని పేర్చుకొని తీసుకొని వచ్చినందుకు అందరికీ నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ అందరూ ఆటపాటలతో మంచిగా బతుకమ్మను ఏ విధంగా చేస్తాం, బతుకమ్మ మనకు ఏమిస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తూ అందరూ మంచిగా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ పాల్గొనడం చాలా ఆనందదాయకం. అలాగే ఇక్కడ బతుకమ్మలను పేర్చుకొని వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇవ్వడానికి మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. మా సాయికృష్ణ షాపింగ్ మాల్ తరఫున ఇక్కడ చీరలు బహుమతులు ఇవ్వబడుతున్నాయి.